ఈరోజు మనం కాకినాడ నుంచి యానం వెళ్ళే రోడ్డు మీరు చూస్తున్నారు కదా! ఇది కాకినాడ నుంచి యానం వెళ్ళే రోడ్డనమాట. సో, ఇక్కడ వేమవరం అని చెప్పేసి ఒక గ్రామం అయితే కనిపిస్తుంది. సో, ఈ గ్రామం ఇలా లోపలికి వెళ్ళాలనమాట. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం అంటే కాకినాడ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఈ వేమవరం అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి శ్రీ జిఆర్ స్వామీజీ ఆశ్రమం అయితే కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంది. సో, ఈ ఆశ్రమానికి సంబంధించి స్కూల్ కూడా ఉందట. దానికి సంబంధించిన బస్సులు కనిపిస్తున్నాయి గదా! సో, ఈ ఆశ్రమానికి ఎంట్రన్స్ ఈ గోపురం ద్వారా మనం లోపలికైతే ఎంట్రన్స్ అవుతాం. కొబ్బరికాయలు ఎవరన్నా తెచ్చిన వాళ్ళుంటే బయటే కొట్టాలండి. లోపలైతే కొట్టడానికి ఎటువంటి ప్లేసు కూడా ఉండదు. సో, ఎంట్రన్స్‌లోనే మనం కొట్టి లోపలికైతే వెళ్ళాలి. సో, ఈ ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో, ఇంతవరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆశ్రమానికి ఒకసారి వెళ్ళండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు. సో, ఈ లోపలికి వెళ్ళే మార్గంలో చాలా బోర్డ్స్ అయితే మనకి కనిపిస్తా ఉంటాయి. సో, అవి చదువుతా మనం ముందుకు సాగిపోతా ఉంటాం. సో, ఇక్కడ చెట్లు చాలా పొడవుగా ఉన్నాయి. సో, చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. సో, వెళ్ళే మార్గంలో మనకి వామనుడు అలాగే బలిచక్రవర్తికి సంబంధించిన కథ ఒకటుంది గదా! అంటే జరిగిన స్టోరీ అనమాట. సో, మీకు కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ వామను వారు బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగితే, సో, మొదటి అడుగొచ్చేమో భూమి మీద, రెండో అడుగేమో ఆకాశంలోని కొలిచి, మూడో అడుగు బలిచక్రవర్తి తలపై ఏసి పాతాళానికి తొక్కేస్తారు గదా! దానికి సంబంధించిందనమాట ఇక్కడ మీరు కనిపిస్తుంది గదా! సో, ఆ కథకు సంబంధించనమాట. అంటే బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగిన తర్వాత వామలవారు ఇది మహావిష్ణువు 5వ అవతారం అనమాట. వామనావతారం. సో, దానికి సంబంధించిందనమాట. అది దాటిన తర్వాత ఇలా మనం గుడి దగ్గరికి ప్రవేశించే కొద్దీ కొన్ని బోర్డులైతే కనిపిస్తూ ఉంటాయి. అది చదువుతూ మనం ముందుకైతే సాగిపోతూ ఉంటామనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. సో, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, హోరులు లేకుండా, ఏమీ లేకుండా స్వామివారి సన్నిధిలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. సో, మనకు ముందుకు వెళ్ళే కొద్దీ స్వామివారి సన్నిధికి దగ్గరవుతా వెళ్తా ఉంటాం అనమాట. సో, ఈ వెళ్ళే మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి కొంతమంది అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా! సో, అలాగా ప్రతి దిక్కున కూడా కొంతమంది దర్శనం కలుగుతా ఉంటుంది. సో, ఆశ్రమంలోకి ప్రవేశించి అంటే ఈ స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించినప్పుడు చాలా మనసుకు చాలా ప్రశాంతమైనగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇక్కడ మనం వెళ్తూ దారిలో మనకి లెఫ్టో, రైటో కనిపిస్తా ఉంటుంటాయి కొన్ని కొన్ని. మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అనమాట. సో, ఇక్కడ ఆహ్, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అంటే వెళ్ళిన వాళ్ళ గురించి కాదు గానీ, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆశ్రమంలోకి అంటే ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తే, ఇక్కడ పక్కన పక్షులు చిన్న చిన్న పక్షులైతే ఉన్నాయండి. సో, అవి దాటుకొని మనం ముందుకు వెళ్తా ఉంటామనమాట. సో, అది మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా అవి మనకు కనిపిస్తా ఉంటాయి. సో, అది రిటర్న్ అంటే స్వామివారిని దర్శించుకొని మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనకు కనిపిస్తాయనమాట. ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. సో, ఇంత పెద్ద ఆశ్రమం అంటే ఇక్కడ గడ్డి పెరిగినా, అది పెరిగినా శుభ్రం చేయడానికి మనుషులున్నారనమాట. ఆ ఫ్రంట్ మీకు కనిపిస్తుంది గదా! అక్కడ ఎప్పుడూ కూడా యజ్ఞయాగాదులు జరుగుతా ఉన్నాయన్నమాట. అంటే స్వామివారికి సంబంధించి యజ్ఞములు జరుగుతా ఉన్నాయి. సో, అక్కడ మనం వీడియో తీయకూడదన్నారు గాబట్టి మనం తీయలేదు. ఆహ్, అక్కడి నుంచి మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. సో, ఇక్కడి నుంచి గుడి ప్రాంగణంలోకైతే ఎంట్రన్స్ అయ్యామన్నమాట. ఇది గుడి గోపురం. చుట్టూరు అయితే మాత్రం లోపలైతే వీడియో తీయడానికి అదే మనకి పర్మిషన్ లేదు. తీయకూడదన్నారు. సో, కాబట్టి మనం బయటే మనం తీయడం జరిగిందనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం. జీఆర్ స్వామీజీ ఆశ్రమం స్వామీజీ వారి ఫోటో ఉన్నదనమాట అక్కడ. సో, ఇది దాటుకొని ముందుకు వెళ్ళిపోతే అక్కడ చాలా బోర్డులున్నాయి. సో, దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రతీదీ ఉన్నదనమాట. మనం అలా చదువుతూ ముందుకు వెళ్ళిపోతుంటే
ఇక్కడి నుంచి మనం ఎదరికి వెళ్ళిన తర్వాత అంటే మనం కెమెరా తర్వాత అంటే మరి స్వామివారి దర్శనం చేసుకొని ఎంట్రన్స్ దారి ఉంది కదా! సో, అక్కడైతే కెమెరా అయితే యూజ్ చేయొద్దన్నారు కాబట్టి మనమైతే తీయలేదు. సో, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికైతే మాత్రం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలనమాట. సో, ఈ ప్రాంగణంలో కెమెరా నిషిద్ధం అనమాట. కాబట్టి మన వీడియో అయితే తీయలేదనమాట. సో, ఇక్కడి నుంచి ఇలా లోపలికైతే వెళ్తున్నారు. సో, మేము వెళ్ళామండి. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటికైతే వచ్చాం. స్వామివారిని దర్శించుకుని బయటకొచ్చిన తర్వాత గుడి ప్రాంగణంలో కొంత మేరకైతే వీడియో తీయగలిగాం. సో, చాలా ప్రశాంతంగా ఉందండి. సో, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు గాని కొంచెం ఏమన్నా అవకాశం ఉంటే గనక స్వామివారి ఆశ్రమంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామినైతే దర్శించుకుంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉన్నదనమాట. సో, ఈ గుడికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే టైం మరొకసారి చెప్తున్నాను. మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల వరకు టైం అనమాట. శనివారం నాడు 8 గంటల నుంచి 11:30 వరకు. సో, మన గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ పక్షులు కనిపిస్తా ఉంటాయి లోపల. సో, ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చే మార్గం అనమాట. ఈ మార్గం ద్వారానే మనకైతే బయటకొచ్చేస్తామనమాట. గుడి నుంచి బయటికొచ్చేస్తారు అందరూ ఈ మార్గం ద్వారానే. అంటే ఇందాక మనం స్టార్టింగ్ చూసింది ఎంట్రన్స్ గోపురం. ఇదేమో బయటకొచ్చేసిన తర్వాత బయట ఎగ్జిట్ గోపురం అనమాటండి. సో, ఇక్కడి నుంచి బయటికైతే మనం వచ్చేయడం జరిగింది. సో, దర్శనం కూడా చాలా ఫాస్ట్‌గానే జరిగిందండి. సో, మేము శనివారం వెళ్ళలేదు కాబట్టి కొంచెం దర్శనం బానే ఫాస్ట్‌గానే జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఉన్నదనమాట. అంటే ఎగ్జిట్ మార్గానికి ఆపోజిట్‌లోనే. సో, ఆయన దర్శించుకొని అటునుంచి మనం బయటికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రసాద వితరణం అని చెప్పారు. సో, మేము వెళ్ళిన రోజైతే ప్రసాద వితరణ ఏమీ జరగలేదు. సో, అంటే మామూలు రోజు శనివారం జరుగుతుంది ఏటో మరి. మేము వెళ్ళిన రోజైతే లేదనమాటండి. ఇది ఉత్తర ద్వారం అండి. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసిన తర్వాత ఇది మళ్ళీ బయటికి వెళ్ళే మార్గం అనమాట. సో, ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా చెట్లు చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. సో, గుడి వాతావరణం అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. స్వామివారు కూడా దర్శనం కూడా చాలా ఫాస్ట్‌గానే జరిగింది. సో, ఏదేమైనా ఈ ఆశ్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, చాలా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. సో, ఇది బయటకు వచ్చే మార్గం అనమాట.